ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు వినుటకు ముందు మనము ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రియమైనటువంటి ప్రభువా, నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో మీ యొక్క దయగల మాటలు మాకు వినిపించండి. గతించిన సంవత్సరం అంతా కాపాడారు. ఈ యొక్క డిసెంబర్ మాసంలోకి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇది మా యొక్క జ్ఞానాన్ని బట్టి, మా యొక్క శక్తిని బట్టి జరిగింది కాదు, కానీ ఇది కేవలము మీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని మీరు నడిపించిన మీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. ఈ సమయంలో మీ యొక్క దయగల మాటలు మేము వినాలని ఆశపడుతుండగా మీ యొక్క మెల్లని స్వరము మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించాలని కృపగల నస్తాలకు అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. చాలామంది ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు లేనటువంటి అలవాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది తాగుడు అలవాటు చేసుకుంటారు. అంటే ఈ దినాన ప్రభు పుట్టాడు కాబట్టి ఆ సంతోషంలో మనం మంచిగా త్రాగాలని వారు ఆల్కహాల్ని సేవించడం అనేది మనం చూస్తాం. కొంతమంది ఇంటి పండగ అంటే ఇంటికి మంచిగా అలంకరణ చేయాలి అని అనుకుంటారు. కొంతమంది మంచి ఆహారం తీసుకోవాలని పండగ చేసుకుంటారు. కొంతమంది మంచి ఆభరణాలు ధరించుకోవాలి, కొత్త బట్టలు తీసుకోవాలన్న ఉద్దేశంతో వారు శరీరాన్ని ధరించుకుంటారు. ఈ విధంగా అన్నీ కూడా వారు ఆలోచించే విధానాన్ని కూడా త్రాగుడు కానీ, తినుట కానీ, అంటే ఇంటిని అలంకరించుకోవటం కానీ, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవే, శరీరం యొక్క బాహ్య పురుషునికి సంబంధించినవి. సో ఈ విధంగా అన్నీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ప్రభువుని తన అంతరంగంలోకి, తన హృదయంలోకి ఆహ్వానించాలి అన్న ఆలోచనను మర్చిపోతూ ఉంటారు. రక్షణ అనుభవం కలిగిన వారు యేసు వ్యక్తిగత జీవితాల్లో పుట్టిన ఎడల ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఎన్ని పండగలు చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు జరుపుకున్నా వాటి వల్ల ఉపయోగం లేదు. మనము ఏదో ఒక సీజన్లో ఈ విధంగా జరుపుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నవారంగా ఉంటాం, కానీ ఒక రుచికరమైనటువంటి లేకుంటే ఎంతో ఉపయోగకరమైనటువంటి క్రైస్తవునిగా నువ్వు మనం ఉండలేము. కాబట్టి మొట్టమొదటిగా ఈ పండగలకు శారీరకంగా చేసుకునే వాటికంటే ఆత్మీయంగా మనం జరుపుకోవాలి. నిజంగా ప్రభు మన వ్యక్తిగత జీవితాల్లో పుట్టాడా అని ప్రశ్నించుకోవాలి. మన హృదయంలో ప్రభు ఉన్నాడా అని ప్రశ్నించుకోవాలి. ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఒక స్టార్ని ఒక ఇళ్ళ మీదో, లేకుంటే ఇంటి యొక్క ద్వారబంధరాల దగ్గర, లేకుంటే చెట్ల మీదో ఈ విధంగా వేలాడి తీసుకుంటూ సరిపోదు. కొంతమంది బంగారు ఆభరణాలను ఆ యొక్క శిలువ ఆకారంలో, లేకుంటే ఈ స్టార్ నక్షత్రము ఆకారంలో చేసుకుని చెవులకి, ముక్కులకి, అదేవిధంగా మెల్లోను హ్యాంగ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ విధంగా వేలాడి తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క స్టార్ అనేది, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేవారు మన హృదయంలో ఉండటం అనేది అవసరము. మన హృదయంలో ఆయనకి స్థలం ఉందా? మన హృదయంలో నివసించడానికి ఆయనకి అవకాశం ఇచ్చున్నామా? హృదయం అనే పీఠం మీద ఆయన్ని కూర్చోబెట్టామా అన్న ఆలోచన అనేది తక్కువ మందికి ఉంటుంది. మనము ప్రభువుకి మన హృదయంలో చోటు ఇవ్వాలి. మనము ఈ విధంగా యూరోపాల్లో స్టార్లో, లేకపోతే క్రాస్లో, సిలువలో ఆ విధంగా పెట్టుకుంటే కాదు. ఆయన్ని మనము హృదయంలోకి ఆహ్వానించాలి. అప్పుడు మనము గొప్ప కార్యాలను చూడగలుగుతాం, ఘనమైన కార్యాలను మనము చూసేవారంగా ఉంటాము. అది ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడనమాట. ఈ దినాన మనం ప్రభు యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ బైబిల్ గ్రంథంలో
మన కొరకు రాసించినటువంటి ప్రతి మాట కూడా మనం ధ్యానించాలి. ఆ సమయాల్లో ఆకాశం వచ్చినప్పుడు ధ్యానించాలి. అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు మన ఎడల ఏమై ఉన్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు యేసు ప్రభు పుట్టుక ఏ విధంగా అనేది మనకు తెలుసు. ఏ విధంగా కనియన మరియను దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు గాబ్రియేల్ ద్వారా, ఆ విషయము చేరవేయటం అనేది మనకు తెలుసు. ఇక్కడ యేసు ప్రభు పుట్టిన తర్వాత జరిగిన పరిణామాల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఇక్కడ జ్ఞానులు, తూర్పు దేశము నుంచి జ్ఞానులు మనము ప్రయాణం చేసినట్టుగా చూస్తాం. వారు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు అంటే వారు ఎంతో విద్యను అభ్యసించిన వారు, వారు చదువులేని పామరులు కాదు, వారు గొప్ప జ్ఞానం కలిగిన వారు. ఈ విధంగా అంత దూరం నుంచి ప్రయాణం చేసి ప్రభువును చూడటానికి వచ్చారు అని అంటే ప్రభు యొక్క జన్మ యొక్క గొప్పతనము వారు ఎరిగిన వారుగా ఉన్నారు. జ్ఞానులు వారు ఆలోచన కలిగి నిర్ణయాలు తీసుకుంటారు, అనాలోచనగా వారు నిర్ణయం తీసుకోరు. వారు ఏదో ఇక టైం పాస్ కాకో, వారికి ఇక బోరు కొడుతూ అక్కడికి యేసు ప్రభుని చూడటానికి వచ్చినట్టుగా మనం చూడం. ఇక్కడ వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచన తీసుకుంటారు కాబట్టి ఇక్కడ కూడా వారు ఆలోచన కలిగిన వారై ఎంతో నెమ్మదిగా వారు ఆ స్థలానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఆ విధంగా ప్రయాణం అయినట్టుగా మనం చూస్తాం. అయితే వారి ప్రయాణము తక్కువ సమయంలో వచ్చింది కాదు, చాలా సమయం తీసుకొని వారు ప్రయాణం చేసినట్టుగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ వారు వచ్చి వారు అంటున్న మాటలు ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దేశంలో మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. వీరు వచ్చినటువంటి ఉద్దేశం ఏంది? ఆ జ్ఞానులు ప్రయాణించారు. వారంత దూరం నుంచి ఏమొచ్చారంటే యేసు ప్రభు వారికి వజ్ర వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు ఇట్లా ఏదో ఇస్తాడని కాదు, వారికి ఏదేదో చేస్తాడని కాదు. కానీ మొట్టమొదటిగా వారు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని వారు ఆరాధించడానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. వారు ఏ విధంగా ఆయన గురించి సంబోధిస్తున్నారంటే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. వారు ఆయనను యూదులు రాజుగా గుర్తించారు కాబట్టి వారు ఆ విధంగా సంబోధిస్తూ ఉన్నారు. తర్వాత తూర్పు దేశం మేము ఆయన నక్షత్రం చూసామని అన్నారు. అంటే వారు అంత దూరం నుంచి ఎవరి ద్వారా నడిపించబడినారు? అక్కడికి నక్షత్రం ద్వారా. నక్షత్రాన్ని చూసినారు కాబట్టి ఆ నక్షత్రాన్ని చూస్తూ వారు ఆ నక్షత్రం నడిపిస్తుండగా వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తాం. ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. అంటే ఇక్కడ దేనికోసం వచ్చారంటే పూజించడానికి వచ్చాం. ఏదో మనకి ప్రభు దగ్గర రావటంతోనే, యేసు ప్రభు వారిని అంగీకరించడంతోనే, యేసు ప్రభు వారు మన జీవితంలో రావటంతోనే మనకు ఏదేదో జరిగిపోతాయి, ఎంతో ఆస్తి వస్తుంది, ఎన్నో విధాలుగా ఆశీర్వదింపబడతాము అనేది ముఖ్యం కాదు. మొట్టమొదటిగా యేసు ప్రభు ద్వారా మనం రక్షణని రుచి చూసామా? యేసు ప్రభు మన హృదయంలో వచ్చినాడా, లేకపోతే హృదయంలో ఆయనకు చోటిచ్చిన వారంగా ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైంది. మిగిలినవన్నీ కూడా ఎక్కడైతే యేసు ప్రభు ఉంటాడో, ఎక్కడైతే యేసు ప్రభు యొక్క ప్రవేశం జరుగుతుందో, ఎక్కడైతే యేసు ప్రభు స్థానం ఉంటుందో అక్కడ ప్రభు వారిని ఆశీర్వదించాడు వాడుగా ఉంటాడు, అన్ని విధాలుగా వారిని ఆదుకునేవాడుగా ఉంటాడు. వారితో నేను సహవాసం చేస్తానంటా ఉన్నాడు. నేను హృదయం అనే తలుపు నద్దు నుండి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరమేని తలుపు తీస్తారో వారి హృదయంలోకి వచ్చి నేను నివసిస్తాను అన్నాడు. వచ్చి వారితో సహవాసం చేస్తానన్నాడు. సహవాసం అనడంతోనే మనతో సహవాసించేటప్పుడు మనం ఈ విధంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆయన చూస్తూ ఏదో ఆనందిస్తూ ఉండేవాడు కాదు. ఆయన మన యొక్క పరిస్థితులన్నింటిలో నుంచి మనను తప్పించుటకు సహకరించడానికి మనకు ఆలోచన చెప్పి మన ఇబ్బంది పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు.
ఎప్పుడైతే ఆయనకు స్థానం ఇచ్చి ఆయన మాట వింటామో అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. అంతేగాని ఏదో ఎక్స్ట్రాడినరీగా జరిగిపోయి మనము ఒకసారిగా శారీరకంగా ఈ విధంగా ఆశీర్వదింపబడతాం అనుకోవద్దు. మొట్టమొదటిగా శాశ్వతమైనటువంటి చిరకాలం ఉండేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు అనేది కావాలి. అటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు అనేవి మనం ప్రభు యొద్ద నుంచి పొందుకోగలుగుతాం. సో ఇక్కడ వారు అంత జ్ఞానవంతులైనటువంటి వారు ప్రభువును ఆరాధించడానికి వచ్చినట్టుగా చూస్తాం. మనము ప్రభువును ఆరాధించాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ జ్ఞానం యొక్క జీవితాన్ని గురించి చూసినప్పుడు వారు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనము ప్రభువుని ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన వారంగా మనం ఉండాలి. వారు ప్రభుని ఆరాధించే విషయంలో ఎంత పట్టింపు కలిగి వచ్చారో దాన్ని బట్టి ఆరాధన యొక్క విలువ మనము గుర్తించాలి. జ్ఞానులు ఈ విధంగా ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు అని అంటే అది చాలా గొప్ప విషయం. వారు ప్రభు యొక్క ఆస్తిని రాయించుకోవడానికో లేకుంటే మరొక ఉద్దేశంతో వారు వచ్చిన వారు కాదు. వారు కేవలము ప్రభువును ఆరాధించడానికి వచ్చిన వారు, ప్రభువుకి ఇవ్వటానికి వచ్చిన వారు. సో వారు ఏమి ఇచ్చారనేది కూడా మనకి ముందు వచ్చినాలో మనకు తెలుసు. ఏంటంటే వారు బంగారము, సాంబ్రాణి, బోళము వారు అర్పించినట్టుగా చూస్తాం. బంగారము ఆయన యొక్క రాజరికాన్ని గుర్తు చేస్తూ ఉంది. అదేవిధంగా సాంబ్రాణి ఆయన యొక్క పుట్టుకను గుర్తు చేస్తూ ఉంది. బోళము ఆయన యొక్క మరణాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఇది మనకి చాలా క్లియర్గా తెలుసు. అయితే ఇక్కడ 3వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డరే అని ఉంటుంది అనమాట. హేరోదు ఎందుకు కలవరపడ్డాడు అంటే అతను ఆ సమయంలో యూదులకి రాజుగా ఉన్నాడు కాబట్టి నేను రాజుగా ఉంటే మరొక రాజు ఎవరు అన్న ఆలోచన అనేది అతనికి వచ్చింది. అందువల్ల అతను కలవరపడ్డాడు. నేను రాజునైతే నా తర్వాత నా కుమారుడు రాజు అవుతాడు, కానీ మరి ఇంకొక రాజు ఎక్కడ ఉన్నాడు సో అన్నట్టుగా అతను కలవరపడ్డాడు. ఈ జ్ఞానులు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని అంటే వారి ఒక సమయంలో ఎంత జ్ఞానులైనా వారి యొక్క జ్ఞానం మీద ఆధారపడేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆత్మీయ విషయాలను తెలుసుకోవటానికి, ఆత్మీయ సత్యాలను తెలుసుకోవటానికి, ఆత్మీయ కార్యాలు చూడటానికి చాలాసార్లు కొంతమంది శరీర ఆలోచనను బట్టి నడిచేవారుగా ఉంటారు. ఎంతవరకు వారు ఆత్మీయంగా నడుస్తారో ఆ సమయంలో ఆత్మీయ కార్యాలను వారు చూస్తారు. ఎప్పుడైతే శరీరానికి చోటిస్తారో అప్పుడు వారు అనేకమైనటువంటి నష్టాన్ని చూసేవారుగా ఉంటారు. ఇక్కడ వారు నక్షత్రాన్ని చూసి నడుస్తూ వచ్చినప్పుడు అంతవరకు బాగానే ఉంది. ఒకసారిగా వారు వారి యొక్క ఆలోచన విధానం మార్చుకొని, సో ఇక్కడికి మనము ఇప్పుడు ఈ యెరూషలేము వచ్చేసాం కదా, ఇక్కడ బెత్లెహేము వచ్చేసాం కదా, సో ఈ సమయంలో మనము రాజుగా పుట్టినవాడు రాజు కుటుంబంలో రాజంతపురంలో కాకుండా ఇంకెక్కడుంటాడు అన్న ఆలోచనతో ఒక మనిషి ఆలోచించినట్టుగా ఆలోచించి వారు అక్కడ రాజు దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా దేవుని యొక్క లేఖనాలు నెరవేర్చబడటానికి ఈ విధంగా జరిగినాయని మనం గ్రహించవచ్చు. ఇక్కడ దీని నుంచి మనం ఒక ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఏంటంటే వారు ఆ విధంగా ఆలోచించారు కాబట్టి హేరోదు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు ఎంతో కలవరపడ్డాడు. ఆ విషయంలో ఎంతో భయపడినట్టుగా చూస్తాం. అందరూ యేసు పుట్టినప్పుడు ఆరాధించడానికి వస్తే గొర్రెలు కాచుకునేవారు ప్రభువును ఆరాధించడానికి వచ్చారు. దూతలు సంతోషంతో వర్తమానాన్ని తెలియజేసినాయి. అదేవిధంగా ఈ యొక్క జ్ఞానులు కూడా వారు సంతోషంగా ప్రభువును ఆరాధించడానికి చాలా దూరం ప్రయాణించి వారు కొన్ని గిఫ్ట్లు కూడా తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం, బహుమానాలు తీసుకొచ్చినట్టుగా చూస్తాం.
మనం పక్కన ఇంటి పక్కన చర్చి ఉన్నా కూడా టయానికి వెళ్ళం, ఒక్కోసారి వెళ్ళిన చివరి వర్తమానానికో ఏదో ఆశీర్వాదం తీసుకోవడానికనో ఆ యొక్క బెనిఫిట్ సమయంలోనూ వెళ్ళేవారంగా ఉంటాము. అనేక మంది ఇంకొంచెం దూరం అయితే ఎప్పుడు నెలకు 2 నెలలకు ఒకసారి ఏదో విజిటర్స్గా వెళ్ళేసి వస్తూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ జ్ఞానులు అంత దూరం నుంచి ప్రయాణం చేసి రావడం అనేది చాలా గొప్ప విషయం. వారు సమయాన్ని వృధా చేసుకోరు. ఒకవేళ అది అవసరమైనది కాదు, అతంత ప్రాముఖ్యమైనది కాదు అనుకున్నప్పుడు వారు ప్రభువుని దర్శించటము, ప్రభువును ఆరాధించటము, ప్రభువుకి ఆ బహుమానాలు సమర్పించటము, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన సత్యాలు. ఇది చాలా అవసరమైంది, చాలా గొప్పది అని తెలిగారు. కాబట్టి వారు సమయాన్ని త్యాగం చేశారు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క పనులన్నీ కూడా త్యాగం చేశారు. సో వారు ప్రభువుని అదేవిధంగా వారు ఏక మనస్కులై ఎంతమంది వచ్చారో వారందరూ కూడా ఒకే మనసుతో ఒకే మాటతో బయలుదేరినట్టుగా, ఒక మాట లేకుండా ఒక మనసు లేకుండా వారు ఒక చోటగా ప్రయాణం చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. వారికి అటువంటి ఏకాభిప్రాయం ఉంది కాబట్టి, ఏక మనసు ఉంది కాబట్టి వారు అంత దూరం ప్రయాణం చేయటం జరిగిందనమాట. సో వారు ఈ విధంగా హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు హేరోదు వారు చెప్పినటువంటి మాట విషయంలో చాలా కలత చెందాడు, కలవరపడ్డాడు. వెంటనే అక్కడ వారున్న వారితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. అందుకు వారు యోదయ బెత్లెహేములోని ఏలయనగా, ఇక్కడ శాస్త్రులు చెప్పాడనమాట ఈ విషయాన్ని. ఏంటంటే కలవరపడిన వ్యక్తి 4వ వచనంలో చూస్తాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. మీరందరూ త్వరగా రండి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ న్యూస్ తెలిసింది. ఒకవేళ ఎవరో సాధారణమైన వ్యక్తులు వచ్చి అడిగారంటే అది వేరు. అసలు వారు వచ్చి అడగటానికి కూడా ధైర్యం చేయరు నన్ను. కానీ ఇప్పుడు వచ్చిన వారు జ్ఞానులు కాబట్టి వీరి మాటను తక్కువ అంచనా వేయద్దు. వీరు జ్ఞానులు అంత దూరం ప్రయాణం చేసి ఎందుకు వస్తారు, అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఎందుకు వస్తారు, వారు ఒక సత్యాన్ని వారు గుర్తెరగకపోతే అని ఆలోచించాడేమో బహుశా. దాన్ని తక్కువగా అంచనా వేయలేదు. వెంటనే ఆ యొక్క శాస్త్రులను పిలిచాడు, ప్రధాన యాజకులను పిలిచాడు, శాస్త్రులను పిలిచాడు. సో మీరు త్వరగా చూడండి ఎక్కడ యేసు ప్రభు పుట్టాడో మీరు చెక్ చేయండి అని చెప్పేసి వారిని అడిగినప్పుడు అప్పుడు వారు ఇక ఈ విధంగా అన్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. చేసి ఎక్కడ రాయించిందో మీరు ఆ వ్రాతల్లో చూడండి అని చెప్పేశాడు. వారు చూసి ఇక 5వ వచనంలో చూస్తాం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా, యోదయ దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది. వారు ప్రవక్త ద్వారా రాయబడి ఉన్న అంశాన్ని గురించి వాళ్ళు హేరోదుకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు విషయంలో ఈ విధంగా రాయబడి ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక అల్పమైన దాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఒక అల్పమైన దానిలో పొట్టానికి ఇష్టపడ్డాడు. దాని గురించి పెద్ద ఎవరు పట్టించుకునేవారు కాదు, అంత ప్రాధాన్యమైన స్థలం కాదు. యేసులో పుట్టడం వల్ల ఆ స్థలానికి ఎంతో ప్రాధాన్యత వచ్చింది. యేసు ప్రభు అల్పమైన దాన్ని ఎంచుకున్నాడు. అక్కడ మనం ఆత్మీయంగా ఒక సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. యేసు ప్రభు వారు ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని, ఎటువంటి ప్రాధాన్యత లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. పాపులను ప్రభు ఎన్నుకుంటున్నాడు. వారి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఎటువంటి యోగ్యత లేని వారిని ప్రభు ఎన్నుకుంటాడు. వారిని ప్రధానమైన వ్యక్తులుగా చేస్తాడు, వారిని యోగ్యమైనలుగా చేస్తాడు, వారిని గొప్పవారిగా చేస్తాడు. ఇతనంటే అసలు మాకు తెలియదే ఈ విషయము అని అనుకుంటున్న వ్యక్తులని దేవుడు అద్భుతంగా వాడుకొని వారిని ఆయన యొక్క పనిముట్టులుగా, పాత్రలుగా వాడుకొని ఆయన మహిమార్థమై ఘనమైన కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ వారు యోదయ బెత్లెహేములోనే అని చెప్పినప్పుడు, యోదయ దేశ బెత్లెహేమ, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానే కావు. ఎందుకు అల్పమైన దానే కావు? ఇంతకుముందు అల్పమైన దానివే. బెత్లెహేమ, నీకు అసలు ఒక ప్రాధాన్యత లేదు, నీకు ఒక ఎటువంటి గొప్పతనం లేదు, నేను గురించి ఎవరు పట్టించుకోలేదు, నువ్వు ఎవరన్నా కూడా ఎవరికి తెలియదు,
అటువంటి బెత్లెహేము ఇప్పుడు ఈ విధంగా గొప్పదిగా అయిపోయింది. ఇప్పుడు ప్రభు రాకడతో, ప్రభు యొక్క పుట్టుకతో, ప్రభు యొక్క సన్నిధితో, ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ప్రభు యొక్క బెత్లెహేము యొక్క విలువ పెరిగిపోయింది. నువ్వు అల్పమైన దానే కాదు, అంటే నువ్వు గొప్పదాని ఇప్పుడు అని మనం గుర్తెరగవచ్చు అన్నమాట. ఈ విధంగా వారు లేఖన భాగాల్లో ప్రకృతుల ద్వారా రాయబడినటువంటి సంగతులను ఈ విధంగా వారు హేరోదుతో పంచుకున్నారు. సో ఇంకొక మాట, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. సో పరిపాలించే వ్యక్తి ఎవరిని పరిపాలిస్తాడు? ప్రజలను పరిపాలించే వ్యక్తి. అక్కడ యేసుప్రభు పుట్టుక సమయంలో తెలియజేయని మాట ఏంది? యేసుప్రభుకి ఏ మాట చెప్పాలన్నారు? ఏ పేరు పెట్టాలన్నారు? ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు. ఏమి రక్షిస్తాడు? తన ప్రజలను రక్షిస్తాడు. దేని నుంచి రక్షిస్తాడు? వారి పాపాల నుంచి రక్షిస్తాడు, వారిని విమోచిస్తాడు. అది ప్రభు గురించి చెప్పండి మాట. యేసు అంటే రక్షకుడు అని, ఆ రక్షకుడికి అర్థం ఇచ్చే మాట. ఆయన ప్రజలను తన పాపాలను రక్షిస్తాడని మనం గుర్తించవచ్చు. ఇటువంటి యేసు ప్రభు వారు వారి ప్రజలను విడిపిస్తున్నప్పుడు ఈ విధంగా మనల్ని కూడా విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం గుర్తిరుగుతాం. తర్వాత హేరోదు రహస్యంగా జ్ఞానులను పిలిపించినట్టుగా మనం చూస్తాం 6వ వచనంలో. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి 7వ వచనంలో ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానం తినని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఎంతో దూరం నుంచి, తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు నిజంగా వర్షిప్ చేయాలని, ఆరాధించాలని వచ్చారు. కానీ రహస్యంగా పిలిచి తెలుసుకున్నటువంటి హేరోదు రహస్యంగా పిలిచి వారితో మాట్లాడి, మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడున్నాడు చూసి తెలియజేయండి, నేను వచ్చి ఆయన ఆరాధిస్తానని చెప్పినటువంటి వ్యక్తి యొక్క ఆరాధన అనేది నిజమైనది కాదని, దాని వెనక ఒక రహస్యమైనటువంటి కుట్ర ఉందన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు. అది ఆ తర్వాత దినాల్లో మనం చూస్తాము. ఏ విధంగా అతను చిన్నపిల్లల్ని హతం చేయమని ఆజ్ఞయిస్తాడో అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళని ఇక్కడ ఆరాధిస్తామని చెప్పుకుంటూ అనేక మంది దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేవారుగా, హేళన చేయించేవారుగా, ఆయన యొక్క నామాన్ని అన్ని జనుల మధ్య దూషణ పాలు చేసేవారుగా ఉంటారు. వారు చెప్పేది మేము ఈ యొక్క హీరో చెప్పినట్టుగానే మేము ఆరాధిస్తాము, మాకు సమాచారం ఇవ్వండి అని చెప్తారు. కానీ తీరా వారు చేసేది ఏంటి? అవమానం చేస్తారు. ఆరాధన కాదు, అవమానం అనేది చేస్తారు అన్నమాట. సో అటువంటి వారిని ప్రభు కోరుకోవటం లేదు. అటువంటి వారి జీవితాలు బాగుపడి ప్రభు దగ్గరికి వచ్చి వారు జ్ఞానుల వలె ఆరాధించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. వారు రాజు మాట విని 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మేదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఈ యొక్క నక్షత్రము వారి ముందుగా నడిచి ఎక్కడైతే యేసులో పుట్టి ఉన్నాడో ఆ చోటుకు వచ్చి నిలవటం అనేది మనం చూస్తాం. ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచినట్టుగా మనం చూస్తాం. ఎవరికి ముందుగా? తూర్పు దేశ జ్ఞానులు నడిపించినటువంటిది ఆ నక్షత్రము. ఎక్కడ వరకు నడిపించింది? యేసు ప్రభు దగ్గరికి నడిపించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, మనము కూడా నక్షత్రములే అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాల్సిన వారిగా ఉంటున్నాం. ఆ నక్షత్రము వారిని, ఆ జ్ఞానులు నడిపించింది. మనము అనేక మందిని ఈ లోకంలో నడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. ఎక్కడ నడిపించాలి? ఎక్కడికెక్కడికో లోకంలోకి, వ్యర్థమైన వాటి దగ్గరికి, ఆ సినిమా హాళ్ళ దగ్గరికి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే దగ్గర, తాగే దగ్గరికి, అక్కడ ఎక్కడో లోకంలో ఉన్నటువంటి భయంకరమైన అల్లరి పరిస్థితుల దగ్గరికి, ఆ గొడవలకి, ఆ పోట్లాట్లకి, వాటి దగ్గరికి కాదు నడిపించేది. మనము ప్రభు ఎదుగు నడిపించాలి. ప్రభు యొక్క పాదాల దగ్గర నడిపించాలి. అంటే ప్రభువుని వారికి పరిచయం చేయాలి, వ్యక్తులకు పరిచయం చేయాలి. మనము వారి హృదయాల్లోకి నడిపించాలి. వారికి ప్రభు గురించి పరిచయం చేస్తే ఆ హృదయం అనే తలుపునొద్ద నుండి తట్టుచున్న దేవునికి వారు తలుపు తీసేవారుగా ఉంటారు. అయ్యా,
మీ యొక్క హృదయం దగ్గర నుంచి ఒక ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వస్తే ఇటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ విధంగా మన జీవితాలు బాగుపడతాయి. ఈ విధంగా మా జీవితాలు బాగుపడ్డాయి. మేము ఇంతకుముందు ఈ విధంగా ఉండేము. ప్రభువు యొక్క పరిశుద్ధ స్థలాన్ని, లేకుంటే ప్రభు యొక్క రాకను, లేకుంటే ప్రభువుకి మేము మా హృదయంలో చోటిచ్చినప్పుడు ఆ హృదయం అనే తలుపు నొద్ద నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆయనకు మేము తలుపు తీసినప్పుడు మా హృదయంలోకి వచ్చి, మా జీవితాల్లోకి వచ్చి ఏ విధంగా బాగు చేశాడని వారికి మనము పరిచయం చేసినప్పుడు వారు కూడా, ఓహో, యేసు ప్రభు వారు మా హృదయం తలుపు నొద్దున ఉన్నాడా, ఇంత దగ్గరలో ఉన్నాడా, ఇంత అందుబాటులో ఉన్నాడా, కాబట్టి మేము ఆయనకు మా హృదయం అనే తలుపు తీస్తాము, మేము ఆహ్వానిస్తాము అని వారు చెప్పేవారుగా ఉంటారు. ఎందుకు? మీరు పరిచయం చేశారు కాబట్టి, మనం పరిచయం చేశాం కాబట్టి, మనం తెలియజేసాం కాబట్టి. ఆ నక్షత్రం ఏ విధంగా ఆ జ్ఞానం నడిపిస్తూ వచ్చిందో, ప్రభు యొద్దకు నడిపించేంతవరకు ఆ నక్షత్రం ఎక్కడికో పోలేదు. వారు ఆ నక్షత్రాన్ని వెంబడించేవారు వారి చూపు మరల్చి వేరే చోటుకి వెళ్ళారు, కానీ ఆ నక్షత్రం మాత్రం వారిని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రభు యొద్దకు వచ్చేంతవరకు వారు నడిపిస్తూ వచ్చింది. మధ్యలో ఒక విధంగా వారు త్రోవ తప్పినా మరలా త్రోవలోకి వచ్చి వారు ప్రభు యొద్దకు వచ్చే విధంగా నడిపించింది. ఆ విధంగా మనము సోల్ విన్నర్స్గా ఉండాలి. ఆత్మలను రక్షించే వారంగా, ఆత్మను ప్రభు యొద్దకు నడిపించే వారంగా మనం ఉండాలి. కొన్ని పరిస్థితులను బట్టి వారు మన యొక్క మాట వినకపోవచ్చు, మనం చెప్పింది అర్థం చేసుకోకపోవచ్చు, కానీ వారిని కంటిన్యూగా మనము ఆపకుండా వారి విషయంలో మొరపెడుతూ వారి విషయంలో మనము ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా వారిని మనము ప్రభు వరకు నడిపించగలుగుతాం, ప్రభు కొరకు పొందగలుగుతాం. ఆ విధంగా ఆ నక్షత్రము వలె ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 10వ వచనంలో అంటున్నాడు, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులైరి ఇంట్లోకి వచ్చి, ఆ నక్షత్రమును చూసి, ఏ నక్షత్రము? ప్రభు అక్కడ ఉన్నాడు, ఆగినట్టు నక్షత్రాన్ని చూశారు. ప్రభువే మన జీవితాల్లో ఒక నక్షత్రం, ఆయన ప్రకటించే నక్షత్రము. కాబట్టి మనం నక్షత్రంగా ఉండాలి. ఆ పరలోక నక్షత్రమైనటువంటి ఆ ప్రభువారిని పరిచయం చేయాలి. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వారు కూడా అత్యానంద భరితులు అవుతారు. కాబట్టి ఎవరు ఆ నక్షత్రం దగ్గరికి వచ్చినా, ఎవరు ఆ ప్రభువుని చూసినా, ఎవరు ఆ ప్రభువుకి స్థానం ఇచ్చినా వారి జీవితాల్లో అత్యానంద భరితులు అయిపోతారు. ఆ సంతోషము మాటల్లో చెప్పలేము, అటువంటి సంతోషం పొందగలుగుతారు. ప్రియులారా, ఇటువంటి ప్రభువుని మీరు పొందుకోవాలని కోరుకుంటే ఆయనను మీ హృదయంలోకి ఆహ్వానించండి. మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఏదో పుణ్యకార్యాలు, దాని ధర్మాలు, ఎక్కడెక్కడో ఏదో దర్శించాలి అనేది కాదు. ఉన్న చోటున ఉన్న పాటున ఒకటే మాట అనాలి, ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోకి రండి, నా హృదయంలో మీరు నివసించండి. మీరు సిలువలో నా కోసం మరణించారు, నా కోసం తిరిగి లేచారు అని చెప్తే చాలు, అదే రక్షణ. దేవుడికి కొద్ది మాటలను దీవించి ఆస్వాదించను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, నమ్మకమైన తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అయినా మేము నక్షత్రాల వల్ల అనేక మందిని మీద నడిపించే వారంగా ఉంచండి. మిమ్మల్ని ఆరాధించడం మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభు, ఎంతోమంది మిమ్మల్ని ఎరిగిన వారుగా ఉంటున్నారు. వారందరికీ హృదయాలలోకి స్థానం ఇచ్చినట్లుగా వారి యొక్క మన్నెత్రాలు వెలిగించండి. అదేవిధంగా ప్రభు, మేము మిమ్మల్ని ఎంతో గణపరిచే వారంగా మమ్మల్ని ఉంచండి, సహాయపడాలని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అనే పరిచర్యలో పాల్గొసిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మీ ప్రార్థనలు బట్టి వందనాలు. ప్రభు చిత్తం అయితే మరోసారి మనం కలుసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించండి. ప్రైజ్ ద లార్డ్.